దమ్మకపల్లిలో భక్తి శ్రద్ధల నడుమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. తమ పూర్వీకుల కాలం నుండి లక్ష్మీ నరసింహస్వామిని కొలుచుకుంటున్నట్లు గ్రామానికి చెందిన వెలికట్ట వంశస్థులు తెలిపారు. శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించుకొని నేడు విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మకపల్లి గ్రామంలో వెలికట్ట వంశానికి చెందిన ముదిరాజులు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తమ పూర్వీకులు ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం శిథిలావస్థకు చేరడంతో నూతన ఆలయం నిర్మించుకున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ పాలకవర్గం, గ్రామంలోని పెద్దలు, చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు సహకరించినట్లు తెలిపారు. వెలికట్ట వంశస్థులు ఎల్లప్పుడూ కలిసికట్టుగా ఉండేలా లక్ష్మీ నరసింహస్వామి దీవెనలు ఉండడంతో నేటికి ఒకే కుటుంబంలో కొనసాగుతున్నామని తెలిపారు. గత 3 రోజులుగా వేద పండితుల వేద మంత్రాల మధ్య కొనసాగిన పూజలు నేడు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్ణాహుతితో ముగిసినట్లు తెలిపారు. అనంతరం భక్తులు స్వామివారికి ఓడుబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆలయానికి వచ్చిన భక్తులకు, గ్రామ ప్రజలకు అన్నదాతగా నిలిచిన సిరిసినగండ్ల గ్రామ ఉప సర్పంచ్ చంది కరుణాకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి కృపతో దమ్మకపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు వెలికట్ట వంశానికి చెందిన ముదిరాజులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్టాపన మహోత్సవం కంప్లీట్గా ముగిసింది. దీనికి సహకరించిన ఊరి పెద్దలకు, సర్పంచ్లకు, వివిధ గ్రామస్తులకు, అదేవిధంగా ఇక్కడ సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ దేవుడు లక్ష్మీ నరసింహస్వామి కొన్ని పురాతన కాలం నుంచి ఇక్కడ వెలిసిండు. అదే ఇంట్లో ఇక్కడ వెలియడం జరిగింది. కానీ ఆ ఇల్లు కూలిపోవడంతో దాన్ని వెలికట్టే వంశస్థులు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏం చేశారంటే మళ్ళీ ఒక దేవస్థానాన్ని నిర్మించి ఆ దేవస్థానంలో వాళ్ళు విగ్రహ ప్రతిష్టాపన చేసి అంగరంగ వైభవంగా వేద పండితుల మధ్య హోమం, అదేవిధంగా పూర్ణాహుతి, విగ్రహ ప్రతిష్టాపన అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా గత 4 రోజులుగా చేయడం జరిగింది. దీనికి విలేజ్లో ఉన్న ప్రజలు, అదేవిధంగా ఆ గ్రామ సర్పంచ్ లగిశెట్టి జ్యోతి గారు, అదే దమ్మకపల్లి గ్రామానికి చెందిన మేము లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మా వారసత్వంగా మా తాతల నాడి నుండి మాకు ఒక 5 తరాలు 6 తరాల నుండి వస్తున్న దేవుడు. ఇల్లు కూలిపోవడం వల్ల, పాత ఇల్లు కూలిపోవడం వల్ల ఆ ఇల్లు కూలిపోతే మేము గుడి కట్టడం జరిగింది. దానికి ఈరోజు మంచి పండుగ చేసుకుంటున్నాము. లక్ష్మీ నరసింహస్వామి దేవుని ఆశీస్సులతోని మా వెలకట్టే వంశం వాళ్ళకు అందరికీ ఆశీస్సులు ఉండాలని మేము ఎప్పటికీ పండుగ సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం. కాబట్టి కొంచెం దీనికి ఎవరైనా దాతలు ఉంటే దాతలు ఇవ్వగలరు. ఇప్పటికీ కొంతమంది దాతలు ఇచ్చారు. సర్పంచులు 3-4 ఊళ్ళ నుంచి సర్పంచులు ఇచ్చారు. వాళ్ళతోని కొందరు పెద్ద మనుషులు, పెద్దలు అందరు ఇచ్చారు. వాళ్ళతో కూడా గుడి నిర్వహించడం జరిగింది. మేము కూడా కొన్ని డబ్బులతో నిర్మించుకున్నాము. కావున దేవుడు అనేది మా ఎలకట్ట వంశానికి చెందిన దేవుడు కాదు. అందరి కూడా మొక్కుకోవచ్చు, అందరూ రావచ్చు గుడికి, అందరూ పూజలు చేసుకోవచ్చు అని పరిస్థితులతో పాడి పంట, పిల్లలు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటాము.